బంగారం మార్చి ఎండ కంటే ఎక్కువగా మండిపోతోంది. తులం బంగారం 90,000 రూపాయలకు టచ్ అవుతోంది. త్వరలోనే ₹1,00,000 దాటుతుందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుత పరిణామాలు పసిడి ప్రియులకు టెన్షన్ పుట్టిస్తున్నాయి. మరి ఈ రేట్లు ఇంకెన్నాళ్ళు ఇలా పెరుగుతాయి? బంగారం లేనిదే శుభకార్యాలు జరగని తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులేంటి? వర్సెస్ ఏబిఎన్ స్పాట్లైట్. పసిడి ధరలు పైపైకి పోతున్నాయి. 3-4 ఏళ్లుగా ఇదే ధోరణిలో రేట్లు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఆల్ టైమ్ రికార్డులు నమోదవుతున్నాయి. రోజు కనీసం ₹10 పెరగటమే కానీ ₹20 తగ్గటమే లేదు. పండుగకో పుణ్య కార్యానికో మరే కారణం చేతనో బంగారం కొనుక్కునేందుకు జ్యువెలరీ షాపుకు వెళితే మునిపటి కంటే అదనపు క్యాష్ తీసుకెళ్లాల్సిందే. పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే బంగారం రేట్లు పెరుగుతూ ఉంటాయి. బంగారం ఒక స్థిరమైన ఆస్తిగా కొనసాగుతోంది. కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. అందుకే గతేడాది కాలంలో బంగారం రేట్లు 30% పైగా పెరిగాయి. ఫిబ్రవరి 20న 24 క్యారెట్ పుత్తడి ధర ₹89,450 ఉండేది. ఇప్పుడు 20 రోజుల తర్వాత మళ్లీ అదే రేటుకొచ్చింది. రేపో మాపో 90,000 దాటిపోతుందని అంచనా వేస్తున్నారు. బంగారం కొనలేరు, అలాగని కొనకుండా ఉండలేరు. పసిడితో ఉన్న అవసరాలు అలాంటివి. వ్యక్తికి హుందాతనాన్ని ఇచ్చే బంగారం ప్రతి ఒక్కరికీ అవసరం. అందుకే బంగారం కొనుగోళ్లపై పరిమితులు విధించాలని అనుకుని కూడా ప్రభుత్వాలు వెనక్కి తగ్గిన సందర్భాలు ఉన్నాయి. అతివలకు బంగారం ఒక స్టేటస్ సింబల్ గా భావించాలి. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం బంగారం ధరల్లో ఎక్కువ లాభాలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల బెదిరింపుల చుట్టూ ఉన్న అనిశ్చితి వల్లనే జరుగుతున్నాయి. పరస్పర సుంకాలు విధించే ఆయన కార్యనిర్వాహక ఉత్తర్వు ఏప్రిల్ 2, 2025 నుండి అమల్లోకి వస్తున్నాయి. కెనడా, చైనాపై ట్రంప్ విధించిన ఆంక్షలు బంగారం రేట్లపై ప్రభావం చూపి అవి పెరుగుదల బాటలో నడుస్తున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ చర్యలతో బంగారం రేట్లలో ఇటీవల పెరుగుదల ప్రారంభమైంది. జూన్ 2022లో అమెరికా ద్రవ్యోల్బణం 9.1% చేరుకోవడంతో ఫెడ్ జూలై 2023 వరకు రేట్లను పెంచింది. ఆపై సెప్టెంబర్ 2024 వరకు వాటిని స్థిరంగా ఉంచింది. మళ్లీ రేటు కోతలు ఆశించడంతో పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపారు. ఇది ఫిబ్రవరి 2024 నుండి ధరలు పెరగటానికి దారితీసింది. గత 3 సంవత్సరాల్లో వేర్వేరు దేశాల సెంట్రల్ బ్యాంకులు ఏటా 1000 టన్నులకు పైగా కొనుగోలు చేశాయి. సెప్టెంబర్ 2024 నాటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద 854 మెట్రిక్ టన్నుల బంగారం ఉంది. భౌగోళిక రాజకీయ అస్థిరత సమయంలో, ముఖ్యంగా ఉక్రెయిన్పై రష్యా దాడి చేయటం, ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఉద్రిక్తతలు పెరగటం వంటి సంఘటనల తర్వాత బంగారం డిమాండ్ బాగా పెరుగుతుంది. కేంద్ర బ్యాంకులు ఎక్కువ బంగారాన్ని నిల్వ చేయడానికి కూడా అదే కారణమవుతోంది. పైగా ఇలాంటి చర్యలు డిమాండ్ ను ప్రేరేపిస్తున్నాయి. 2020లో వచ్చిన కరోనా మహమ్మారి బంగారం డిమాండ్ ను పెంచేసింది. అప్పటి నుంచి రేట్లు భారీగానే పెరుగుతున్నాయి. 2024లో ప్రపంచ బంగారం డిమాండ్ 4,974 టన్నులకు చేరింది. అంటే దాని విలువ $382 బిలియన్.